హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఎన్నో వింతైన ప్రదేశాలున్నాయి. చూడటానికి అందంగా కనిపించే ప్రాంతాల వెనుక రహస్యాలు, ఏవో మార్మిక కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎయిర్స్ రాక్ లేదా ఊలూరు ఉత్తర ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతంలోని ఎయిర్స్ రాక్ కథ ఇది. ఇక్కడ ఉన్న విశాలమైన ఎర్రని ఈ కొండ పగటిపూట రాగి రంగులో మెరిసిపోతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత కాలుతున్న నిప్పు మాదిరిగా ఎర్రగా తయారవుతుంది. స్థానికంగా ఉలూరు అని పిలిచే ఈ రాతిని పశ్చిమ దేశాలు ఎయిర్స్ రాక్ అని కూడా పిలుస్తారు. ఈ కొండ ఎత్తు 348 మీటర్లు, అంటే సుమారుగా 100 అంతస్తుల భవనమంత ఎత్తు. ఈ భారీ శిల 2/3 వంతులు భూమి లోపల ఉంది. అంటే మనకు కనిపించే కొండ భాగం కేవలం ఒక 30% మాత్రమే. ఉలూరు శిల 3.6 కిలోమీటర్ల పొడవు, 1.9 మీటర్ల వెడల్పుతో 9.4 కిలోమీటర్ల కైవల్యం కలిగి ఉంది. అనంగు అని పిలిచే స్థానిక గిరిజన ప్రజల విశ్వాసాల ప్రకారం ఇది జీవశిల. ఈ శిలలో వారి పూర్వీకుల ఆత్మలున్నాయని, తమకు అది ఎంతో పవిత్రమని చెప్తారు. కొండ గోడల మీద కనిపిస్తున్న ప్రాచీన నాగరికతా కాలానికి చెందిన చిత్రాల వెనుక ఉన్న చరిత్ర ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక నెక్స్ట్ వన్, స్పాడెట్ లేక్. కెనడాలోని ఈ సరస్సుని నింగి నుంచి వీక్షిస్తే ఏదో రంగురంగుల వస్త్రంలాగా కనిపిస్తుంది. మచ్చలతో కూడిన ఓ చిత్రమైన నమూనాలాగా ఉండడంతో దీన్ని స్పాటెడ్ లేక్ అని పిలుస్తారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని ఈ సరస్సు పొడవు సుమారుగా 700 మీటర్లు, వెడల్పు సుమారుగా 250 మీటర్లు. వేసవిలో సరస్సులో నీరు ఆవిరైపోయిన తర్వాత అడుగున గుండ్రని రంగురంగుల మచ్చలు బయటపడతాయి. అవి చిన్నగా 3 అడుగుల వెడల్పున కొన్నుంటే మరికొన్ని 30 అడుగుల వెడల్పున పెద్దగా ఉంటాయి. కాకపోతే అన్ని గోళాకారంలో మచ్చలే. ఆ మచ్చల మీద పూల రంగులు అద్దినట్లు అవన్నీ రకరకాల రంగుల్లో దర్శనమిస్తాయి. పసుపు, ఆకుపచ్చ, నీలి, తెలుపు, బూడిద, వంగరంగు ఛాయలు, గులాబీ వర్ణం వంటి రంగుల్లో కనిపించే ఆ మచ్చల వెనుక ఏదో కారణం ఉండాలి. ఒకే సరస్సులోని వేర్వేరు రంగుల్లో మచ్చల మర్మం తెలియాలి. ఇంద్రధనుస్సు రంగులన్నీ తనలోనే కనిపింపజేస్తున్న ఈ సరస్సు నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇంతకీ దీని రహస్యం ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ సరస్సు నుంచి మెగ్నీషియం, కాల్షియం, సోడియం సల్ఫేట్లను వెలికితీసి మందుగుండ్లను తయారు చేసేవాళ్లు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ మచ్చల వెనుకున్న రహస్యం. ఇక నెక్స్ట్ వన్, రింగింగ్ రాక్స్ పార్క్. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న రాళ్లు సంగీత ధ్వనుల్ని వినిపిస్తాయి. అదే రింగింగ్ రాక్స్ పార్క్. పార్క్ విస్తీర్ణం 128 ఎకరాలు. అందులో సుమారుగా 7 ఎకరాల్లో మాత్రం నిండా రాళ్లు పడి ఉంటాయి. అక్కడ రాళ్లను ఒకదానితో ఒకటి మోదిన, ఎత్తైన సుత్తిని వాటిపై మోదినా సరే గంటల శబ్దం వినిపిస్తుంది. టంటనాటన్ టంటనాటన్ అంటూ వినిపిస్తున్న ఆ శబ్దాలను సంగీత వాయిద్యాలైతే రాగతాళయుక్తంగా పాట కట్టేసి పాడేస్తారు. ఇవన్నీ కూడా ఒకే అగ్నిపర్వతం తాలూకు రాళ్లు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగైతే భూమి మీద ఎన్నో అగ్నిపర్వతాల లావా, రాళ్లు, బూడిదలు కూడా వెదజల్లుతాయి. మరి ఈ రాళ్లే ఎందుకు మోగుతున్నాయంటే అది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇక నెక్స్ట్ వన్, వేవ్ రాక్. ఆస్ట్రేలియాలోని ఈ భారీ రాతిశిల సముద్రపు అల శిలగా మారి సంభవించినట్లు తెలుస్తోంది. కనుకనే దీన్ని వేవ్ రాక్ అంటారు. శ్రద్ధగా ఎవరైనా చెక్కినారా అనుకుంటే పొరపాటే. ప్రకృతి చమత్కారం ఇది. ఉత్తర ఆస్ట్రేలియాలోని హైడెన్ అనే చిన్న పట్టణంలో ఉన్న ఈ వేవ్ రాక్ ఎత్తు సుమారుగా 15 మీటర్లు, అంటే దాదాపుగా 49 అడుగులు. పొడవు వచ్చేసి 110 మీటర్లు, అంటే 360 అడుగులు. అలశిలగా మారినట్లు ఉండే ఈ పెద్ద బండ అచ్చంగా ఏ సముద్ర తరంగము ఉవ్వెత్తున పైకి లేచిందా అన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కవి కల్పనగా బాగానే ఉంది, కానీ అసలు సంగతి ఏంటి అంటారా? పైనుంచి ధారలుగా నీళ్లు కారి చారికలు పడినట్లుగా ఉంది కదా. అవి బూడిద, పసుపు, తెలుపు రంగుల్లో, ముదురు రంగుల్లో కొన్ని, తేలికపాటి రంగుల్లో కొన్ని కనిపిస్తాయి. ఇది 27 కోట్ల సంవత్సరాల నాటి బండరాయి అని ఒక సిద్ధాంతం ఉంది. వర్షం, గాలి, వాతావరణం మార్పులు, జలప్రవాహాల నిరంతర ఒరిపిడి కారణంగా నీటి ధారల రాపిడి మూలంగా ఈ భారీ బండరాయి వేవ్ రాక్ గా అయిందన్నమాట. ఇక నెక్స్ట్ వన్, స్కెలిటన్ కోస్ట్. ఆఫ్రికా ఖండంలో ఉత్తర పశ్చిమ దిశల్లో విస్తరించి ఉంది. ఇది నమీబియా దేశంలో ఉంది. అక్కడ ఉన్న తీర ప్రాంతం పేరే స్కెలిటన్ కోస్ట్. దాన్ని ఎముకల తీరమని మనం తర్జుమా చేసుకోవాలి. అవును మరి. సుమారుగా 500 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం 40 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వెడల్పు వరకు విస్తరించి ఉంటుంది. ఇసుక తిన్నెలు అటు, అట్లాంటిక్ మహాసముద్రపు అలల హోరు ఇటు. అయితే అనేక సముద్ర తీరాల మాదిరిగా లేదిది. దాని పేరులోని ఉంది వెన్నులో చలిని పుట్టించే విషయం. ఎన్నో వందల నౌకలు ఈ తీరానికి వచ్చి ధ్వంసమయ్యాయి. సముద్రపు అలల తీవ్రతకు ఇటుగా దారి మళ్లిన నావలు మరిక సముద్రంలోకి వెళ్లలేకపోయేవి. నేటికి అక్కడ దారి తప్పొచ్చి ఇరుక్కుపోయి శిథిలమైపోయిన నావల మహాశ్మశాన వాటికలా ఉంటుంది. విరిగిపడి ముక్కలైన తెరచాపలు, ఇనుప స్తంభాలు, చెక్క శరీరాలు,
లోహపు సామాగ్రితో పాటుగా వేల్చేపల ఎముకల గూడులు ఇక్కడ కోకొల్లలు. ఇసుక మింగిన శరీరాలు ఎముకలు తేలినట్టుగా కనిపిస్తున్న బీచ్లు మనకు దర్శనమిస్తాయి. నిజంగా ఇది గగుర్పాటుకు కూడా గురి చేస్తుంది. నెక్స్ట్ వన్ కవా ఇజేన్. ఇండోనేషియాలోని భయానక అగ్నిపర్వతం ఇది. రాత్రివేళ నీలిరంగు జ్వాలలతో ఎగిసిపడుతూ కనిపించే ఈజెన్ అగ్నిపర్వతం తాలూకు ఈ బిలం సుమారుగా కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. ఈ బిలం లోపల ఒక సరస్సు ఉంది. ఆకుపచ్చని నీలిరంగులో ఉండే ఈ సరస్సు నీటి చుక్క ఒక్కటి చర్మాన్ని తాకినా చాలు అది ఎముకను చీల్చుకుని బయటకొస్తుంది. అగ్నిపర్వతపు బిలం నుంచి ఏర్పడే గంధకపు వాయు వాతావరణంతో సంపర్కం చెంది నీలి మంటల్ని పుట్టిస్తుంది. పగటి వెలుతురులో ఈ నీలిరంగుల జ్వాలలు కంటికి కనిపించవు. సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఏదో రాకాసి నోట్లోంచి వెలువడుతున్న నీలిరంగు నాలుకల్లాగా జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి. నల్లని రాళ్లు, ఆకుపచ్చని నీలిరంగు గంధకపు నీరు, ఆ మధ్య నీలిరంగు జ్వాలలు ఏదో తెలియని లోకానికి మార్గమన్నట్లుగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలు అంటాం కదా, ఇది బీతావాహ సౌందర్యమే. మరి ఇచ్చట గాలి సైతం విషపూరితమే కనుక సందర్శకులు గ్యాస్ మాస్క్ ధరించి మాత్రమే అక్కడికి వెళతారు. నెక్స్ట్ వన్ ద గ్రేట్ డ్యూన్ ఆఫ్ పిలాట్. ఫ్రాన్స్ లో ఉన్న ఎత్తైన గోడ లాంటి ఇసుక దెబ్బ ఇది. ఫ్రాన్స్ నైరుతి తీరంలో ఆక్షాన్ బే వద్ద ఉంది ఈ ఎత్తైన ఇసుక దెబ్బ. ప్రపంచంలోని ఎత్తైన ఇసుక పర్వతం ఇదేనంటారు. ఇది సుమారుగా 110 మీటర్లు అంటే 360 అడుగుల ఎత్తుంటుంది. పొడవు సుమారుగా 2.7 కిలోమీటర్ల వెడల్పు. ఇది ఆకుపచ్చని అడవి, పసుపు పచ్చని ఇసుక పెనవేసుకున్నట్టుగా కనిపిస్తూ ఒకంత వింత ఆనందాన్ని అలాగే ఆశ్చర్యాన్ని కలిగించే ప్రాంతం. అటు సముద్రం, ఇటు పచ్చని అడవి నడుమ ఎత్తు పెరుగుతూ పోతున్న ఈ ఇసుక ఎక్కడి నుంచి ఏ గాలివాటాన్ని కొట్టుకొచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఇక నెక్స్ట్ వన్ మౌంట్ కెలిముటు. ఇండోనేషియాలోని ఫోరిస్ ద్వీపంలో ఉంది ఈ పర్వతం. నిజానికి ఇది ఓ అగ్నిపర్వతం. ఇక్కడ మొత్తం 3 వింతైన సరస్సులు ఒకే పర్వత శిఖరం మీద ఉన్నాయి. ఈ మూడింటి రంగులు కాలంతో పాటుగా నీలం, ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఈ విషయంలో స్థానికుల విశ్వాసాలు కూడా చాలా చాలా వింతగా ఉన్నాయి. వారి భావనల్లో తివు అతాబుపు అనే సరస్సు పూర్వీకుల ఆత్మలకు నివాసమట. అందుకే ఆ సరస్సును వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. సుమారుగా 1639 మీటర్ల ఎత్తు కెలుమిటా పర్వతం మీదున్న ఈ 3 సరస్సుల ఆకారంలో రంగురంగుల్లో వేర్వేరుగా ఉంటుంది. 3 ఒకే రంగులో మాత్రం ఎప్పుడూ కనిపించవు. ఆ సరస్సుల దిగువన అగ్నిపర్వత బిలాల నుంచి వెలువడే వాయువులు, వాటిలో కలిసే ఖనిజాల పరిణామం సరస్సుల రంగులను మారుస్తుందంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ డాల్ విలేజ్. జపాన్లోని నగోరో గ్రామం పేరు విని ఉంటారు. మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటి ఆవరణలో ఎన్నెన్నో కథలు వినిపిస్తాయి. బోలెడు బొమ్మలుంటాయి. అందుకే ఇది డాల్ విలేజ్. ప్రస్తుతం అక్కడ మనుషుల కంటే బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి. సుకీమి అయానో అనే కళాకారిణి చేతి చలవతో ఈ ఊరు ఇప్పుడు కళకళ్లాడుతోంది. ప్రతి ఖాళీ ఇంటి ఆవరణ ఇప్పుడు బోసిపోతూ లేదు. రహదారులు ఖాళీగా పడలేవు. నగోరో గ్రామం తిరిగి ఊపిరి పీల్చుకోవడం వెనుక ఆవిడ కృషి అనన్య సామాన్యం. మనుషులను తీసుకొచ్చి గ్రామంలో ఉండేలా చేయలేం కనుక మనుషులను పోలిన బొమ్మల్ని తెచ్చి ఇలా ఊరంతా నింపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రైతులు, యువకులు అందరూ, అన్ని వయసుల వాళ్ళు, అనేక వృత్తుల వాళ్ళు ఈ బొమ్మల్లో మనం చూడొచ్చు. ఈ ఊరిని విడిచి వెళ్లిపోయిన వారి జ్ఞాపకాలను తాజాగా ఉంచడం కోసం చేసిన ప్రయత్నం ఇది. ఆ ముఖాల్లో జీవిత పాఠాలు కనిపిస్తాయి. వాటి కళ్లలో తాము కోల్పోయిన జీవన మాధుర్యం దోబూచులాడుతూ ఉంటుంది. వీధి వీధిన ప్రతి రహదారిలో ఇవి మనల్ని పలకరిస్తాయి. తమ జీవిత అనుభవాల్ని వినిపిస్తాయి. లోతైన వాటి ముఖభావాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. కలగా మారిన జీవితం ఆ డాల్ విలేజ్ లో మనం చూడొచ్చు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద మనకు తెలిసిన ఎన్నో వింతలు, విశేషాలకు తోడుగా ఈ కొత్త సంగతులు కూడా చేర్చుకుని చూద్దామా? ప్రకృతి చెప్పే వింతలు, మానవ నివాసాలు వినిపించే మార్మిక జీవన గాథలు ప్రతి క్షణం మనకు ఏదో ఒక అనుభూతిని పంచుతూనే ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.